అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి నడి రోడ్డుపై కుర్చీలో కూర్చొని నిరసన తెలిపారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు నిరసనను అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందుకు బాగుంది బల్లకాడేమి బండ్లు వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పెద్దారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం తరలించారు. ఇవాళ టీడీపీ బైక్ ర్యాలీ కూడా చేపట్టింది. 2 ఏళ్ల పాలన సందర్భంగా ర్యాలీ తీయాలని నిర్ణయించారు. ఇరు పార్టీలు పోటాపోటీ ర్యాలీలతో ఉద్రిక్తత నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో ఇష్యూ జరుగుతుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ భూషణ్ అందిస్తారు. రైట్ భరత్ భూషణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకెవరైనా తీసుకునే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇప్పటికే అరెస్టు చేయడం జరిగింది. వైసీపీ వెన్నపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు ముందస్తు వ్యూహంగా అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం తరలించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అక్కడ నుంచి అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి వెన్నపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా ముందస్తుగా పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నటువంటి సందర్భంలో సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించే నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును కల్పించారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించారు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి ఉద్రిక్తత లేదన్నది సమాచారం. అట్లా రైట్, థ్యాంక్ యూ భరత్ భూషణ్. ముందుకు బాగుంది బల్లకాడేమి బండ్లు